బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఒకరోజు సభకు హాజరయ్యే యోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీకి వెళ్లి 6 నెలలు గడిచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఒకరోజు సభకు హాజరయ్యే యోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీకి వెళ్లి 6 నెలలు గడిచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జూనియర్ కాలేజ్ బస్ ప్రమాదానికి గురైంది. బస్ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. బస్సులో ఉన్న విద్యార్థులు అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో క్లీనర్ కు స్వల్ప గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం నిడదవోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తప్పింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జూనియర్ కాలేజ్ బస్ ప్రమాదానికి గురైంది. బస్ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. బస్సులో ఉన్న విద్యార్థులందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో క్లీనర్ కు స్వల్ప గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం నిడదవోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో ఆర్టీసీ బస్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. గొల్లవారి కండ్రిగా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల నుంచి తిరిగి వెళ్తున్న స్కూల్ బస్ ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో ఉన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని అతివేగంగా నడిపినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఒంగోలులో ఏసీబీ వలలో అవినీతి చేపచిక్కింది. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీ సంపత్ కుమార్ 55,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
బాధితుడి నుంచి భారీగా లంచం డిమాండ్ చేయడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచనలు చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ముస్లిం మత పెద్దలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాలు, బహిరంగ ప్రసంగాల్లో ముస్లింల మత భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. అస్సాం బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోపై అభ్యంతరం తెలుపుతూ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరిస్తూ పోలీసుల సుమోటో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 12న అఖిలపక్ష కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నాయి. మోడీ సర్కార్ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో సమ్మెకు పిలుపునిచ్చారు. విశాఖలో సిఐటియు బైక్ ర్యాలీ నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అణిచివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. కార్మికుల సంక్షేమ చట్టాలన్నీ పోరాడి సాధించినవేనన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తే తిరుగుబాటు చేయడానికి తామంతా సిద్ధమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మె సాధారణమైనటువంటి సమ్మె కాదు. గత 22 సమ్మెలకి ఈ సమ్మెకి పూర్తి వ్యత్యాసం ఉంటుంది. కార్మిక వర్గం తమ సత్తా ఏంటో చూపించబోతున్నారు. మోడీ గత 12 ఏళ్ల నుంచి అదానీ అంబానీలకు సేవ చేస్తూ తరిస్తూ కార్మిక వర్గ హక్కులన్నింటినీ కూడా అణచాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగమే 4 లేబర్ కోడ్లు తీసుకురావడం. ఇది పరాకాష్ట. మోడీ కార్మిక వర్గాన్ని అణచాలనే దానిలో పరాకాష్ఠకు చేరింది. అందుకనే కార్మిక వర్గం ఈ రోజు దాన్ని తిప్పికొట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 సమ్మె, దాని తర్వాత కూడా మా ఉద్యమం అనేది కొనసాగుతుంది. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు మేము పోరాడు సాధించుకున్నాం. సమ్మె చేసే హక్కు సాధించుకున్నాం. నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు, వణుకు లేదు, బెణుకు లేదు. తప్పు చేశామన్నా పశ్చాత్తాపమే లేదు. ఇంకేముంది, 3 పువ్వులు 6 కాయలన్న చందంగా మారింది. కంచిగారి భూములపై కేటుగాళ్లు కంచె వేశారు. రెవెన్యూ అధికారులే స్వయంగా కబ్జా గ్యాంగులకు సహకరిస్తుండడం విశేషం. కొంతమంది పోలీసులు సైతం భూ బకాసురుల ఆఫర్లకు సరెండర్ అయి బాధితులనే బెదిరించడం గమనార్హం. అసలైన భూ యజమానులు గట్టిగా నిలదీస్తే వాళ్లకు తిప్పలు తప్పడం లేదు. ఆ ల్యాండ్ తమదేనని చెప్పి దబాయిస్తున్నారు. కంచిగారి భూముల కబ్జా కహాని ఏంటో చూద్దాం. పాస్బుక్లో ఒకరి ఫోటో, సేల్ డీడ్లో ఒకరి ఫోటో, ఆధార్ కార్డులో ఒకరి ఫోటో, ఇలా వ్యక్తి పేరుతో వేరువేరు ఫోటోలు కనిపిస్తున్నాయి. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే వీళ్లంతా నకిలీ వ్యక్తులన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బాధితులు చెప్పినట్లుగానే జీజీఎస్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాయాజాలం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇస్నాపూర్ గ్రామానికి కంచిగారి బీరయ్య పెద్ద కుమారుడైన కంచిగారి కొమరయ్య పేరుతో తొలుత 20.11 ఎకరాల భూమి ఉంది. అయితే కొమరయ్యకు వీరయ్య, కంచయ్య, చెన్నయ్య అనే 3 తమ్ముళ్లు ఉన్నారు. కంచిగారి కొమరయ్య చనిపోవడంతో ఆయన సతీమణి కంచిగారి బుచ్చమ్మకు 5.02 ఎకరాల ల్యాండ్ దక్కింది. కంచిగారి వీరయ్య, కంచిగారి కంచయ్య, కంచిగారి చెన్నయ్యకు
ఒక్కొక్కరికి 5.03 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. కొమురయ్య, కంచయ్యకు పిల్లలు లేరు. కంచగారి వీరయ్య భూమి కొడుకు కిష్టయ్యకు వారసత్వంగా వెళ్లింది. కిష్టయ్య కుమారులే మల్లేష్, మహీకుమార్, కుమార్తె సత్తమ్మ. కంచగారి చెన్నయ్యకు మానయ్య, బీరప్ప, అంజమ్మ, భాగ్యమ్మ అనే సంతానం. అయితే మానయ్య ఫ్యామిలీలో సతీమణి లత, కుమారుడు ప్రవీణ్, కుమార్తె లక్ష్మి ఉన్నారు. బీరప్ప ఫ్యామిలీలో సతీమణి జానాబాయ్, కుమారుడు ప్రేమ్ కుమార్, కుమార్తె ప్రేమలత ఉన్నారు. అంజమ్మ ఫ్యామిలీలో పిల్లలు రాజు, అనసూయ ఉన్నారు. భాగ్యమ్మ ఫ్యామిలీలో పిల్లలు మహేందర్, రవీందర్, శిరీష ఉన్నారు. ఓవరాల్ గా అటు కంచిగారి చెన్నయ్య, ఇటు కంచిగారి కిష్టయ్య కుటుంబాలకు చెరో 10.06 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. అయితే కంచిగారి ఫ్యామిలీలో ఉన్న పంచాయతీలను పసిగట్టి వాళ్ల భూమి కొట్టేయాలని ప్లాన్ వేశారు కొందరు కేటుగాలు. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో భూమిని కాజేసి అడ్డంగా దొరికిపోయారు. తమకు న్యాయం చేయాలని కంచిగారి కుటుంబీకులు రాజ్ న్యూస్ ను ఆశ్రయించడంలో మా నిఘా టీం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. రాజ్ న్యూస్ పరిశీలనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కంచిగారి కొమరయ్య సతీమణి బుచ్చమ్మ 1987లోనే బుచ్చమ్మ చనిపోయింది. ఆమె పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. 2014లో జరిగిన సేల్ డీడ్లో బుచ్చమ్మ ఫోటోనే మార్చేశారు. ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి పట్టుబడ్డారు. మరోవైపు కంచిగారి కిష్టయ్య సన్ ఆఫ్ వీరయ్య ఫోటోను కూడా చేంజ్ చేశారు. ఆయన పేరుతో నకిలీ పాస్ పుస్తకం క్రియేట్ చేశారు. అక్కడ కూడా అడ్డంగా దొరికిపోయారు. కిష్టయ్యకు సంతకం రాదు, వేలిముద్ర. కానీ సేల్ డీడ్లో కిష్టయ్య సంతకం పెట్టినట్లు కనిపిస్తోంది. ఒక సందర్భంలో ఫిర్యాదిచ్చినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కిష్టయ్య వేలిముద్ర ఉంది. ఇక తెలిసి చేశారో తెలియక చేశారో ఏకంగా కంచిగారి వీరమ్మ అనే పేరుతో నకిలీ వ్యక్తిని సృష్టించారు కేటుగాలు. ఆమెను చెన్నయ్య సతీమణిగా చూపించారు. వాస్తవానికి చెన్నయ్య సతీమణి పేరు కంచిగారి పోచమ్మ. అంతటితో ఆగిపోకుండా చెన్నయ్య కూతురంటూ సునీత అనే మహిళను తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి చెన్నయ్యకు 2 కొడుకులు, మానయ్య, బీరప్ప, 2 కుమార్తెలు, అంజమ్మ, భాగ్యమ్మ మాత్రమే ఉన్నారు. సునీత పేరుతో కంచగారి ఫ్యామిలీలోనే ఎవరూ లేరు. ఇలా చెన్నయ్య ఫ్యామిలీ పేరుతో భూచదరంగం ఆడేందుకు కబ్జరాయిళ్లు ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పటికప్పుడు కేటుగళ్ల వ్యూహాలు బెడిసి కొడుతూనే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, తప్పుల మీద తప్పులు చేస్తూ కంచిగారి భూమిని కొట్టేసే పనిలో పడింది జీజేఎస్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంతటితో ఆగకుండా దొంగే దొంగ అన్నట్లుగా నిజమైన పట్టాదారులను అరిగోస పెడుతోంది. ఇదేంటని ప్రశ్నిస్తే జంగం బ్యాచ్ బెదిరింపులకు దిగుతోంది. ఒక్క ఇస్నాపూర్లో మాత్రమే కాదు, రోజుకో చోట భూ వివాదాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కానీ బాధితులకు మాత్రం న్యాయం దక్కడం లేదు. ఏపీ ప్రభుత్వం 2029 నాటికి ప్రతి ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోందని, విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడానికి సౌరశక్తిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగంలో దూరదృష్టితో కూడిన సంస్కరణలను ప్రవేశపెట్టారని, అవి విద్యుత్ ఉత్పత్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడ్డాయని ఎమ్మెల్యే తెలిపారు. అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపకుండా సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తోందన్నారు. ఒక విజన్ దృష్టిలో పెట్టుకొని మనం కూడా సోలరైజేషన్ చేసుకొని మన ప్రజలను తగ్గించాలి అనే మోటోతో ఏంటంటే మేము చెప్పాం కదా, మేము డిస్ట్రిబ్యూటర్, వి ఆర్ నాట్ ఏ వెండర్. అందరికీ నమస్కారం అండి. సో నా కొలీగ్ చెప్పినట్టు ఇప్పుడు మన టాటా పవర్ ఏదైతే వస్తుందో కూడా అంతవరకు మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు సో మన నియోజకవర్గానికి సాయం చేయాలని మేము ఎవరికైనా కూడా 1 year ఇన్సూరెన్స్ ఇస్తామండి. సో బట్ ఈ నియోజకవర్గంలో తీసుకున్న వాళ్ళకి మాత్రం సోలార్ సిస్టమ్స్ 5 సంవత్సరాలు. సో ఈ చుట్టుపక్కల గుంటూరు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ హోంశాఖ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పరామర్శించారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వనిత అన్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూటమి అబద్ధాలు బయటపడ్డాయని ఆరోపించారు. దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని వనిత మండిపడ్డారు. రానున్న రోజుల్లో తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని, కూటమి అక్రమాల అడుగులకు మడుగులు వత్తుతున్న ప్రతి ఒక్కరూ చట్టం ముందు దోషులుగా నిలుస్తారని తానేటి వనిత తెలిపారు. కూటమి తప్పులను ప్రశ్నించిన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు.
అరాచకాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఈ తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను ఇబ్బంది పెట్టిన విధానం కానివ్వండి, వీటన్నిటికీ కూడా వాళ్ళు కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకునే సమయం కూడా దగ్గర పడుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. వారు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ప్రతి కుటుంబం కూడా, ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పరిపాలన గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న వారే తప్ప గుర్తు చేసుకోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఈ రోజున ఇక్కడ అంబటి రాంబాబు గారి కుటుంబానికి, మరి మా గోపాలపురం నియోజకవర్గం నుండి మా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మేము ఆయన కుటుంబం మీద, ఆయన మీద జరిగిన దాడిని తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ రోజు నా కుటుంబానికి మేమంతా కూడా సపోర్ట్ గా నిలబడడానికి రావడం జరిగిందండి. ఈ రోజునే కాదు, ఇక్కడే కాదు, మన నాయకులు ఎవరైతే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడినా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులుగా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. అరుణాచలంలోని పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో మాధవ్తో పాటు 200 మంది బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇక అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి ఆయన ఆశ్రమ ప్రతినిధులతో భేటీ అయ్యారు. చిలకలూరుపేటలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు కలకలం రేపింది. పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ ఒక కాంట్రాక్టర్ నుంచి 24,000 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. గతంలో పూర్తి చేసిన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని సదరు కాంట్రాక్టర్ ఏఈని కోరారు. ఆ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గుంటూరు రేంజ్ మరియు మా ఇన్స్పెక్టర్ నాగరాజు, సుబ్బారావు, సునీల్, అలాగే మన్మథరావు, మా ఎస్ఐలు, స్టాఫ్ తదితరులందరూ కూడా ఈరోజు చిలుకూరుపేట డిఈ ఆఫీస్, పంచాయతీరాజ్ డిఈ ఆఫీస్లో ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న ఈ లక్ష్మీ సత్యనారాయణ గారిని 24,000 లంచం తీసుకున్నట్టుగా సెకండరీగా పట్టుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో 2వ రోజు కొండవీడు ఫెస్ట్ను ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. గత 5 సంవత్సరాలు ఎలాంటి పండుగలు లేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పండుగలు జరుపుకుంటున్నామన్నారు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యే కాదని సిట్ రిపోర్టులో తేలిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. నెయ్యిలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి ఒప్పుకున్నారన్నారు. అయోధ్యకి పంపిన లడ్డూల్లో వేరే నెయ్యి వాడామని వారే చెప్పారని, ఇంకా దానిపై చర్చ ఎందుకు అన్నారు. ఇక కొండవీడు అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయపడతామన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, వీటన్నిటి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఉత్సవ వాతావరణం ఉంది. అందుకే ఈ 18 నెలల కాలంలో అనేక ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో నిర్వహించుకున్నాం. కొండవీడు లాంటి ప్రాంతం
చాలా గొప్పదైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రపంచం అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఉత్సవాన్ని ప్రారంభించారు. అది సఫలీకృతమైందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. 2 రోజులు కూడా పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు, దీని యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. తద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని బయట చెప్పేదానికి అవకాశం దొరుకుతుంది. అయితే దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏదైతే మన ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులైనట్టు పుల్లారావు గారు ఒక డిపిఆర్ తయారు చేశారు. ఈ అభివృద్ధి కోసం ఇక్కడ పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి 110 కోట్లతోటి ఒక డిపిఆర్ని తయారు చేశారు. అది నిన్ననే మా డిపార్ట్మెంట్లోకి వచ్చింది. దాన్ని నేను నిన్న నా లాగిన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఇలాంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి ఈ డిపిఆర్ తప్పనిసరిగా శాంక్షన్ అవుద్ది. త్వరలోనే దీనికి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి మా వంతు సహకారాన్ని మేము అందిస్తాం. అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇవాళ ఈ 18 నెలల కాలంలో రమారమి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం.